హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన శివమన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు అండి. అలాగే మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళకి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. అయితే ఈ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సమస్య అంటే క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, అనేది కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఈపీఎఫ్ సంబంధించిన రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి కదా, అంటే పీఎఫ్ ఇతర సంబంధించిన రూల్స్ అనేవి చాలామంది కామెంట్ సెక్షన్లో నడుతున్నారు అనమాట. సో సార్ మీరు ఇట్లాగా అన్ని వీడియోస్ చేస్తున్నారు కానీ అసలు ఈ యొక్క రూల్స్ అనేవి ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అట్లాగే ఒక ఇంపార్టెంట్ విషయం కూడా మీకు చెప్తాను, ఓకేనా? అయితే మనకి ఈపీఎఫ్ వారు ప్రస్తుతానికి అంటే మన ఈ సిబిటీ మీటింగ్ తర్వాత జస్ట్ ఏంటంటే ఓన్లీ డెసిషన్స్ మాత్రమే తీసుకున్నారండి, ఓకేనా? సో ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పేసి జస్ట్ వాళ్ళు డెసిషన్ మాత్రమే తీసుకున్నారన్నమాట. ఇది ఇంకా అమల్లోకి అయితే రాలేదు, ఓకే? సో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి రావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ నుంచి రావచ్చు అనమాట. 2026 నుంచి రావచ్చు, లేదా నెక్స్ట్ మంత్ నుంచి మనకి అమల్లోకి వచ్చేసే ఛాన్స్ అయితే ఉంది, ఓకే? అయితే ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలియపరుస్తాను, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, ఓకేనా? ప్రస్తుతానికైతే మనకి ఇవి అందుబాటులోకి అయితే రాలేదు, ఎవరో కూడా సో ఇదవద్దు. చాలామంది కంగారు పడుతున్నారు, సార్ వచ్చేసిందా ఇంకా మేము పెట్టేసుకోవచ్చా? కొంతమంది సార్ ఏమవుతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట, ఓకే? సో ఇంకా మనకి అమల్లోకి రాలేదు, టైం పడుతుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి రావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ నుంచి రావచ్చు, అప్డేట్ ఇస్తాను తప్పనిసరిగా, ఓకే? అయితే ఇంకో విషయం చాలామంది చెప్పాలి, ముఖ్యంగా ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు కదా, చేద్దాము అనుకునే వాళ్ళు, అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట ఈ ఫైనల్ సెటిల్మెంట్. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ముందు మీ ప్రాబ్లం ఏదన్నా కానీ దాన్ని షార్ట్అవుట్ చేసుకోండి, ఓకేనా? షార్ట్అవుట్ చేసుకొని వెంటనే మీరు ఫైనల్ సెటిల్మెంట్కి అటెంప్ట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మనకి ఈ రూల్స్ అనేవి మారిపోతున్నాయి. ప్రీ మెచ్యూర్ ఫైనల్ సెటిల్మెంట్ పీరియడ్ అనేది మనకి 12 monthsకి ఎక్స్టెండ్ చేశారన్నమాట. రెండు నెలల నుంచి 12 నెలలకి ఎక్స్టెండ్ చేశారు కదా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఓకే? ఇన్ కేసు వేరే జాబ్ మానేసారనుకోండి, ఆటో క్లెయిమ్ అయిపోతే అదొక ఇష్యూ అవుద్ది, ఓకే? సో ఈ విషయాన్ని గమనించాలి. అంటే 12 months అంటే ఇంకా మనము చెప్పలేము, దాన్ని మనం విత్డ్రా చేయలేని పరిస్థితిలో ఉంటాం అనమాట. మీకు ఆల్రెడీ దీని గురించి క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది అనమాట. 12 months అంటే ఒక జాబ్ నుంచి మనం మారిపోయి ఉంటే, సో ఆ ప్రీవియస్ సంబంధించిన అమౌంట్ తీయాలంటే, అంటే మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే అది ఇబ్బందికరమైన విషయమే. ఇప్పుడు ఇక్కడ ఈపీఎఫ్ వాళ్ళు బాగా లాక్ చేశారు మనల్ని అయితేనే కదా. సో మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాము అనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం మార్చిన వాళ్ళు కానివ్వండి, చేద్దాం అనుకున్న వాళ్ళు, లేదా ఏదైనా ప్రాబ్లం వల్ల ఆగిపోయిన వాళ్ళు షార్ట్అవుట్ చేసుకొని వెంటనే మీరు ఫైనల్ సెటిల్మెంట్కి అప్లై చేసుకోండి. అప్పుడు మీకు ఎంప్లాయీ షేర్ అండ్ పెన్షన్ షేర్, ఓకేనా? ఎంప్లాయీ అండ్ పెన్షన్ షేర్ 3 చేస్తాయి అనమాట. లేదా ఒక 12 months వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈలోపు మీరు జాబ్లో జాయిన్ అయ్యారంటే అది ఇంకా మీకు చెప్పక్కర్లా, ఇంకా మీకు ఫైనల్ సెటిల్మెంట్ అవ్వదు. చాలామంది డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విషయంలో, ఓకే? అందుకే నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మీరు మేల్కొని ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడే త్వరగా చేసేసుకోండి. ఇది నెక్స్ట్ మంత్ నుంచి మనకు అమల్లోకి వచ్చేసింది అనుకోండి, మరి మీకు ఇష్యూనే అవుద్ది, ఓకే? 26 వరకు ఉంటే పర్లా, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఈలోపు చాలామంది తేరుకుంటారు, ఓకేనా? సో ఈ విషయం మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను, ఓకేనా? అయితే మనకి ఇది ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. జస్ట్ మనకు డెసిషన్ మాత్రమే తీసుకున్నారు. ఆఫ్టర్ మనకి ఎప్పుడైనా మనకి ఇది అమల్లోకి వస్తే కనుక నేను తప్పనిసరిగా మీకు ఒక వీడియో చేస్తాను, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, ఓకే? సో మరోసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇదనే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లేబడి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can